హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మొన్న వీడియోలో మీకు నేను ఇసుకేసి ఈ చూపించాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ ఆకులన్నీ వేశానండి. ఇదిగోండి, ఇప్పుడంతా మట్టి వేస్తాను చూడండి. ఇలా చేసుకుంటానండి. 1 మంత్ కల్లా నాకు మట్టి వేసుకుంటానండి. ఇదంతా మళ్ళీ మూసేస్తాను. ఇదిగోండి, ఇలాగా ఇదంతా మూసేస్తానండి. మళ్ళీ దీన్ని ఒక 10 మళ్ళీ అంత పైన చెత్త వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఇసుకేస్తానండి. అట్లా 1 మంత్ కల్లా మీకు నీట్గా తయారైపోద్దండి కంపోస్టు. అప్పుడు తీసి కొన్ని కొన్ని మొక్కలకు వేస్తానండి. ఇదిగోండి, పప్పాయిలు అయితే వచ్చినాయండి. హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, పప్పాయి అయితే వచ్చింది. మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి, అక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, 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 హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకేనండి. మనం ఇంకా కొన్ని జామకాయలు అవి ఉన్నాయండి, కోసుకుందాం. కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి. ఇదండి, మట్టి ఇలా వేసేసుకుంటాను. ఒక 1 మంత్ కల్లా మీకు నీట్గా తయారైపోద్దండి. ఇది 1 మంత్ కల్లా నీట్గా మీకు కంపోస్ట్ తయారైపోద్దండి. ఇది వేసిన తర్వాత నా మొక్కలకి చాలా బాగా వస్తున్నాయండి వీళ్ళు. ఈ పప్పాయిలు చూసారు కదా, ఇదిగోండి ఇలా వస్తున్నాయండి. ఇంకా నేను చూపిస్తాను కాసినప్పుడు పప్పాయిలు. డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ అయిపోతున్నాయి, 2-3 ఉన్నాయండి. అవి కోసేసుకుందాము. జామకాయలు కూడా పండేమో కోసుకుందామండి. చిన్న హార్వెస్ట్ అండి. ఇది మీకు చూపిద్దాము. ఇసుకేసినప్పుడే చూపించాను, మళ్ళీ మట్టి వేసినప్పుడు చూపించలేదు కదా. కొద్దిగా మళ్ళీ ఏమన్నా వేసిన తర్వాత మళ్ళీ దాని మీద తీసుకేస్తానండి. కరెక్ట్గా 1-1.5 మంత్ కల్లా మీకు కంపోస్ట్ రెడీ అయిపోద్దండి. అదండి. ఓకేనండి. జామకాయలు కోసుకుందాం. ఇదిగోండి, జామకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇదిగోండి, కోసుకుందామండి. ఇలా కొమ్మతో కోసుకుందాం. అక్కడ పెట్టుకొని అన్నీ మనం హార్వెస్ట్ చేసిన అన్ని ఫోటో తీసుకుందాం. ఇటు సైడ్ ఇదొకటి ఉంది. ఇది కోసుకున్నాను. ఇంకేమన్నా ఉంటే చూద్దామండి. హార్వెస్టింగ్ చూసేసి అన్నీ ఒకసారి అన్ని చోట పెట్టి మనం ఫోటో తీసుకుందామండి. డ్రాగన్ ఫ్రూట్స్ అయిపోతున్నాయి, మళ్ళీ పూత వస్తుంది. ఇవేవో చిన్న చిన్నవి ఉంటే కోసేసానండి. అదిగో మళ్ళీ పూత వస్తుందండి. అయిపోతుంది సీజన్, అందుకు పూత వస్తుంది మళ్ళీ. అందుకండి మళ్ళీ పూత వస్తుంది. ఉన్నాయి 4 కాయలు, చిన్న చిన్నవి ఉంటే కోసేసాను. ఇంకా అండి అవి పెద్దగా వస్తాయేమో. ఇవి చిన్నవి అయిపోయినాయి, సీజన్ అయిపోయిందండి. ఇంకా అందుకని చూద్దామండి. వేరే మొక్కలకి ఏమైనా ఉంటే జామ్ కిచెన్ వేస్ట్ మీకు చూపించాను కదండి, అదే వేస్తానండి మొక్కలకి. చూడండి, కొమ్మకి ఎట్లా ఉన్నాయి కాయలు. కొన్ని ముదిరిని కట్ చేశాను, కొన్ని వదిలేసాను. కిచెన్ వేస్ట్ అండి అన్నిటికీ కూడా అంతే. ఇదిగో చూడండి, కొమ్మకి ఎట్లా ఉన్నాయి, కోసుకున్నానండి. ఇది ఇక్కడ చెట్టు ఉందండి, దీనికి అదేమో పొడవుగా ఉంటుంది, ఇది రౌండ్గా ఉంటుందండి చెట్టు. దీనికి చూడండి ఎన్ని ఉన్నాయో. అన్నిటికీ కిచెన్ వేస్టే వేస్తాను. ఇదిగోండి, కొమ్మకు కూడా కొమ్మకు ఉన్నాయండి. దీనికి కూడా ఇదిగోండి కాయలు చూడండి. ఇదిగోండి అన్ని కాయలండి. ఇదిగోండి పిందులు అంతా కిచెన్ వేస్ట్. నేను రెడీ చేసుకున్న కిచెన్ వేస్టే వేస్తానండి. ఇంకేం బయట నుంచి కొనుక్కురానండి అసలు. నేను బయటకు వచ్చి కొనుక్కొచ్చేదే లేదు. భాస్కర్ అండి, శంఖం పూలు కోసుకుందామండి. దీనిది చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయంటున్నారు కదా. అది డికాషన్ తీసుకొని తాగమంటున్నారు. కోసి తీసుకెళ్తానండి కొద్దిగా.
నేను కోసినవన్నీ ఒక చోట పెట్టి మీకు ఫైనల్గా వీడియో చూపిస్తానండి. అన్నీ కోసుకుందాం, ఒకసారి పెట్టుకుందాం ఒక చోట. ఏమున్నాయో చిన్న హార్వెస్ట్ అండి, చూపిద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇంకండి బంతిపూలు. ఇదిగోండి దానిమ్మకాయలు వచ్చినాయండి, తీసుకుందాము. దానిమ్మకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో. అంతా కిచెన్ వేస్ట్, నేను చూపించింది కిచెన్ వేస్టే వాడతానండి, ఇంకేం వాడను నేను. ఇదిగోండి ఇదిగోండి, అంతకంటే ఏం వాడనండి. ఇదిగోండి తర్వాత 3 కోసుకున్నాను, తర్వాత మిగతా అయితే తర్వాత కోసుకుందామండి. ఇక్కడ చోట పెట్టుకొని మనం మళ్ళీ కోసుకుందాం. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు రెడీ అయిపోయినాయండి. ఆ గులాబీలు చూడండి ఎంత పోస్తున్నాయి. ఇది పెద్ద గులాబీ అండి, ఎర్ర గులాబీ. వచ్చిన తర్వాత చూపిస్తాను. ముందర అటండి, ఇదో గులాబీ, ఇదో గులాబీ, ఇవి గులాబీలండి. ఇవి స్వీట్ కార్న్ కొన్ని రెడీ అయినాయండి, కొన్ని కోసుకుందామండి స్వీట్ కార్న్ మనం. ఇదిగోండి ఎందుకండి, చూడండి ఎంత బాగా వచ్చిందో విత్తనం. అంతా అదేనండి, మొక్క చుట్టూరాను కిచెన్ వేస్ట్ వేయిస్తాను, గొయ్యి తీసి. ఆ కిచెన్ వేస్ట్ అండి నా మొక్కలకి బలం కిచెన్ వేస్ట్ అండి, ఇంకేం లేదు. చూసారా ఎంత బాగా వచ్చినాయో విత్తనం. చూడండి ఫుల్గా ఎట్లా ఉందో. ఇదిగోండి చూసారా ఇట్లా వచ్చినాయో. ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద మనం బయట కొన్నట్టుగా ఉన్నాయి చూడండి. ఆ కిచెన్ వేస్టే వాడతానండి, అంతే, అంతకంటే ఏం కాదు. ఇదిగోండి ఇంకా ఉన్నాయండి, అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి చూడండి విత్తనాలు. ఇదిగోండి అన్నిటికీ కూడా ఫుల్గా ఉన్నాయి చూడండి. ఆ కిచెన్ వేస్ట్లో ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ వేస్తానండి. ఇది మా చిన్న ఫామ్ హౌస్ అండి, చిన్నది. ఇక్కడ కూడా ఇంట్లో వేసుకుంటానండి, ఇక్కడ వేసుకుంటానండి నేను. ఇంట్లో ఇది చూపిస్తానండి, నేను కిచెన్ వేస్ట్లో వేసినప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా అటు సైడ్ ఉన్నాయండి, అటు సైడ్ కోసుకుందాం. మొక్క నిండా అవే స్వీట్ లెమన్ అండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉన్నాయండి మొక్కజొన్న పొత్తులు, కోసేసుకుందాము. ఇది స్వీట్ లెమన్ కోసేసుకుందామండి, ఇంకా ముదిరిపోతున్నాయి చూడండి. చూపిస్తాను అన్నీ తీసి మీకు, అక్కడ కిచెన్ వేస్ట్లో వేస్తాను నేను. బర్బరీ చెర్రీ ఫ్లవర్ వచ్చిందండి, పువ్వు. ఇదే నేను చూపించాను కదా, అన్నింటిలో పప్పులో అంతా ఇదే వాడతానండి. కాయ మొన్న కోయిస్తామండి కాయలన్నీ, మళ్ళీ ఇప్పుడు పోత వస్తుందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసండి ఇక్కడంతా, పందిర్లో చిక్కుడు పాదంతా తీసేసి డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకున్నామండి. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాయి. అదేనండి ఇది తెల్లనేరేడు అండి, పందిరి కింద ఉండేది. ఇప్పుడు చిగురు వస్తుంది, పోతొచ్చి కాయ వచ్చింది. వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను నేను. అక్కడ చూడండి గులాబీలు, తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ. ఇక్కడ చూపిద్దాం, ఇది వేస్ట్ మనం ఎలా వేస్తున్నాం. ఇక్కడ చూపించండి. ఇదిగోండి ఇదంతా ఇక్కడ కూడా మా ఫామ్ హౌస్లో ఎక్కడిదక్కడ పెడతాం, ఇంటి దగ్గర అండి. ఇదిగో ఇక్కడ కూడా ఇలా వేసేసి మొత్తం మట్టి వేస్తానండి. మట్టి వేసిన తర్వాత ఒక నెల 2 నెలలు పెడితే మనకి ఫుల్గా కంపోజ్ రెడీ అయిపోద్ది. బ్యాగుల్లో అది వేస్తే కంటే నేల మీద వేస్తే మంచిగా ఆ మొక్కలకి బలం ఉంటుందండి. తర్వాత మనకి కంపోస్ట్ రెడీ అయిపోద్ది. అదిగోండి ఆ కంపోస్ట్ వేసినవి ఇవన్నీ కూడా కిచెన్ కంపోస్ట్ వేస్తాను. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంటుంది.
అసలు మనం బయట కొంటే కూడా ఎంత బాగా రావచ్చు, ఎంత బాగా వచ్చింది. చిలకడ దుంపలు ఇదంతా వేసి ఉన్నాను కదండి, కట్ చేస్తానండి పైన ఆకులన్నీ, మళ్ళీ దుంపలు వస్తాయని. ఇదిగోండి ఒక 2 తీసుకెళ్దాం ఈ పూటకి. పైన ఆకులన్నీ కట్ చేస్తానండి, అసలు కనపట్లేదు దుంపలన్నీ, పైన ఆకులన్నీ కట్ చేయించేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయండి అన్నీ. ఇదిగోండి ఇది చాలండి మనకు 3. ఇంకా ఎంతంతా ఇది అదే ఇక్కడంతా చిలక ఇది ఉందండి, స్వీట్ పొటాటో ఇదంతా. ఇదిగోండి మొక్కలు ఇప్పుడు వస్తున్నాయి, మొత్తం కట్ చేయించేసాను మొత్తం. ఇదిగోండి నేనైతే తీయలేండి, మా గార్డెనర్ వచ్చినప్పుడు అంతా తీస్తాడు. ఒక కట్ చేయించానండి, మళ్ళీ మొలకలు వస్తున్నాయి. కొద్దిగా దుంపలు కనపడతాయి, మెయిన్గా ఏంటంటే దుంపలు కనపడట్లేదు, అందుకని. ఇదిగోండి ఇది అంజీర్ మొక్క అన్నారండి, ఏం ఆకులు వస్తున్నాయి కానీ అంజీర్ అయితే రాలేదు. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చూడండి అది అసలు ఇస్త్రాక్ అంత ఉందండి ఒక్కోటి. అసలు మీకు ఎవరికన్నా తెలిస్తే ఇది ఏం అంజీరో ఏంటో నాకు కొద్దిగా చెప్పండి. ఇది చూడండి ఆకు చూసారు ఎంత ఉందో, ఏదో అంజీరాన్ని ఇచ్చాడండి, మరి ఏం అంజీరో ఎంతో అయితే కాయ అయితే రాలేదు, మొక్క పెరుగుతుంది కానీ చూడాలి ఇంకా వస్తాయి. మీకు ఎవరికన్నా తెలిస్తే కదా నాకు చెప్పండి. ఓకేనండి, మనం అన్నీ ఒక బుట్టలో వేసి మీకు ఏమేమి కట్ చేసాను వాళ్ళు చూపిస్తానండి నేను. అలా ఈరోజు హార్వెస్టింగ్ మందండి, వర్షాలు మొదలైన తర్వాత ఫస్ట్ హార్వెస్టింగ్ అండి ఇది. ఇంకా ఇప్పుడే కొద్దిగా మొదలైంది హార్వెస్టింగ్, కొద్దిగా బాగా వేసాను అన్ని మొక్కలు కూడా, వెజిటేబుల్స్, లీవ్స్. ఇదిగోండి తమలపాకులు మా చెట్టుకి, జామకాయలు కోసినవి, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, పప్పాయ, స్వీట్ చిన్నవి ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ కోసాను, ఇంకా పెద్ద పువ్వులు వస్తున్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత కోసుకుందాం. జామకాయలు అయితే ఇవ్వండి, దానిమ్మ, ఈ తమలపాకులు, ఈ స్వీట్ కార్న్ చూడండి ఎన్ని వచ్చినాయో, ఇదేమో స్వీట్ పొటాటో అండి, పప్పాయ అండి. ఇదండి మనకు వర్షాకాలం తర్వాత ఫస్ట్ క్రాప్ ఇది. చూద్దాం నెక్స్ట్ క్రాప్ ఏమొస్తుందో అది నేను చూపిస్తానండి మీకు. ఓకేనండి, బాయ్ అండి. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని, మీ సలహాలు నాకు ఇవ్వండి. ఓకేనండి, బాయ్ అండి.